మీ జీవితంలో, నా జీవితంలో ఒక కమిట్మెంట్ ఉండాలి. దర్శనం ఫుల్ఫిల్ చేయడానికి ఇదిగో నేను అందుబాటులో ఉన్నాను అని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో దేవుడు వారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ఆ 300 మంది గిదెయోనుకు గొప్ప విజయం తెచ్చినట్లు పరిశుద్ధ వాక్యములో మనం చూస్తున్నాం. వారికి ఆ కమిట్మెంట్తో వారు పని చేశారు గనక వారు అద్భుతమైన విజయం పొందడానికి వారికి దేవుడు కృప చూపారు. ఇంకొకటి, వారందరూ కూడా దేవుని పనిలో ఉన్నారు అనే విశ్వాసం వారికి ధైర్యాన్ని కలుగజేసింది. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విశ్వాసం. 1,20,000 మంది దగ్గరికి 300 మంది పోవడం అనేది పెద్ద ఫూలిష్నెస్ కదా. వారు మనల్ని బలూన్ పగలగొట్టినట్లు పొడి చేస్తారు. ఈ ఆలోచన అందులో ఒక్కడు కూడా చెప్పలే. దేవుడు నన్ను ఈ గుంపులో ఏర్పరచుకున్నందుకు నేను ధన్యుని, దేవుడు నన్ను కూడా నమ్మినందుకు నేను ధన్యుని, ఆ 33,000 మంది నుంచి నన్ను దేవుడు ఏర్పరచుకున్నందుకు నేను ధన్యుని అని చెప్పి వారు ధన్యత కలిగిన వారిగా దేవుని పనిలో ఉన్నందుకు దేవుడు వారికి అద్భుతమైన విజయం అనుగ్రహించారు. ఇంకా చూడండి, 8వ అధ్యాయం 33 నుండి 35 వరకు ఉన్న వచనాలు చదవండి. గిద్యోను చనిపోయిన తర్వాత ఇజ్రాయేలీలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలులా అనుసరించి వ్యభిచారులై బయల్పెరీతును తమకు దేవతగా చేసుకొనిరి. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇజ్రాయేలీలకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి. ఇక్కడ చూడండి, గిద్యోను అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలీయులను మిద్యానులో నుండి విడిపించినవాడు, వారికి నాయకులుగా ఉండి వారికి విజయం తెచ్చినవాడు. కానీ గిదెయోను మరణించిన తర్వాత వీరు మరలా బానిసత్వంలోనికి దిగిపోయారు. మనిషి రీతిగా సహజమైన ఆ లోపం ఎల్లప్పుడూ మనల్ని ప్రెషర్ చేస్తూ ఉంటుంది. దాని నుంచి విడుదల పొందాలి. గిదెయోను ఫ్యామిలీకి వారి సహాయం చేయడం మర్చిపోయారు, గిదెయోనును జ్ఞాపకం చేయడం మర్చిపోయారు. వారు దాస్యమను కాడి క్రింద వారు చిక్కిపోయారు. దేవుడిచ్చిన విజయాన్ని వారు మర్చిపోయారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ చిన్న గుంపు మనకేం నేర్పించారు? వారు మనకు నేర్పించినటువంటి విషయాలు, కొద్ది మందిగా ఉన్న దేవుని కొరకు సమర్పించిన వారిని దేవుడు అద్భుతంగా వాడుకుంటారు అనేటువంటిది వారు మనకు నేర్పించారు. హిస్టరీలో ఆ 300 మంది బలంగా నిలబడ్డారు. వీరు దేవుని కోసం ఏర్పరచబడిన వారు, కమిట్మెంట్తో పనిచేసిన వారు, నమ్మకత్వాన్ని విధేయతను చూపించిన వారు. దేవుడు వారిని అద్భుతంగా వాడుకొని వారి ద్వారా గొప్ప విజయం సాధించాడు అనేటువంటిది మనకు తెలియపరిచారు. దేవునికి స్తోత్రం. ఈ 300 మంది వారు ఆ దేవుని మీద ఆశ్రయం ఉంచినందుకు దేవుడు వారికి విజయం ఇచ్చారు. సంఖ్యను పట్టించుకునేవాడు కాదు మన దేవుడు. జన సమూహం యొక్క గొప్ప సంఖ్యను బట్టి అతిశయపడేవాడు కాదు మన దేవుడు. విధేయత, నమ్మకత్వము, సమర్పణ కలిగిన చిన్న గుంపును ఇష్టపడువాడు మన దేవుడు అనేటువంటిది మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి మనం పెద్ద గుంపులో ఉంటే బాగుండు, ఇది చాలా చిన్న గుంపు, దేవుడు మన ద్వారా ఏం జరిగించడు అని అనుకోకు. దేవుడు ఆశించేది నీ హృదయం నమ్మకంగా ఉండాలి, నువ్వు దేవునికి ఇష్టుడిగా ఉండాలి, దైవ చిత్తం నెరవేర్చు వారిగా మీరుండాలి. మీరు అలా నడిచినట్లయితే దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యములు చేస్తాడు. ఆయన సమస్తము మనకు అనుకూలపరుస్తాడు. దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహించిన సమస్త కృపలను గూర్చి కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండాలి. మన ఫెయిత్ఫుల్నెస్ను మనం కంటిన్యూ చేయాలని దేవుడు మనకు నేర్పిస్తున్నారు. మనం ఫెయిత్ఫుల్గా ఉంటాం కొంతకాలం. గిదెయోను ఉన్నంతకాలం. గిదెయోను పోయాడు, ఇంకేమున్నది అని అనుకొని వారు ఏం చేశారు? చెల్లాచెదరైపోయారు. మళ్ళీ వారు ఎక్కడికి పోయారు? వారు మరొక స్థలములో బానిసలుగా వారు మారారు. ఇదొక హెచ్చరిక మనకు. దేవుడిచ్చిన కృపలను మర్చిపోవడం, దేవుని సన్నిధిని విడిచిపెట్టడం, దేవుడిచ్చిన జయమును మర్చిపోవడం, దేవుడు చేసిన మహత్కార్యములను
మనం నిర్లక్ష్యం చేయడం అది మన జీవితంలో పాపముగా మిగులుతున్నది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు మనకిచ్చినటువంటి విజయాన్ని గుర్తుపట్టి అది మనం కొనసాగించాలి. ఈ ఫెయిత్ఫుల్నెస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ గిదెయోను బట్టి మాత్రం మనకు వచ్చినది కాదు, దేవుణ్ణి బట్టి మనకు కలిగినది. మనకు విజయం అనుగ్రహించినది దేవుడే. మనల్ని దేవుని వైపు మళ్లించడానికి దేవుడు గిదెయోను వాడుకున్నాడు. సో గిదెయోను ఉన్నా లేకున్నా మనం దేవుని సేవించడం తప్పదు, అది ఖచ్చితంగా జరగాల్సిందే. దేవుని విడిచిపెట్టకూడదు. దైవ చిత్తం నెరవేర్చే విషయంలో మనం ఆసక్తి కలిగిన వారిగా నడవాలి అనేటువంటి విషయాలు మనకు నేర్పిస్తున్నారు. గనక మన జీవిత యాత్ర దేవుని మహిమపరచడానికి ఉన్నటువంటిదే ఇది మనల్ని నేర్పించుచున్నది. 31,700 మంది 31,700 మంది వెనకకు పోవడానికి కారణం, అందులో 22,000 మంది భయము వణుకు కలిగిన వారు. భయం వణుకు ఉన్నా వారు వస్తారు. ఎక్కడైనా తేడా వస్తే వాళ్ళు పారిపోతారు. అప్పుడు శత్రువుకు విజయం కలుగుతుంది. అందుకే వీళ్ళని వాపసు పంపండి అని చెప్పారు. సమర్పణ లేని వారు, పిరికి వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు, ప్రయోజనం కాదు, వారిని పంపియండి అన్నారు. తర్వాత 10,000 మిగిలింది. 22,000లో 10,000 మిగిలితే ఆ 10,000 మందిలో డిసిప్లిన్ లేని వాళ్ళు 9,700 మంది. వారు డిసిప్లిన్ లేని వాళ్ళు. డిసిప్లిన్ లేని వారిని ఏమనద్దు, సంఖ్య తగ్గిపోతుంది. అబ్బో అందరు వెళ్ళిపోతాం, వాళ్ళు ఇక్కడ ఏముంటుంది. డిసిప్లిన్ లేకపోయినా పర్లేదండి, అన్నీ నడుస్తుంది కదా, జనం వస్తున్నారు కదా, అది చాలండి అని చెప్తే అది దేవుడు ఇష్టపడేది కాదు. ఇఫ్ యూ వాంట్ టు వాక్ విత్ గాడ్ యూ మస్ట్ హ్యావ్ డిసిప్లిన్. డిసిప్లిన్ మనకు నేర్పించడానికి దేవుడు ఎవరినైనా మన కోసం పెట్టుకున్నారనుకో, మనం ధన్యులం. నాకు ఆ విషయంలో నేర్పించే ఒక వ్యక్తిని దేవుడు ఇచ్చాడు గనుక నేను చక్కగా నడవగలుగుతున్నాను. వారి గురించి మనం ఎప్పుడు చెప్తాం తెలుసా? ఒక 15 సంవత్సరాల తర్వాత చెప్తాం. పలానా ఒక వ్యక్తి ఉంటే నా వెంటబడ్డాడు, నా కొరకు చాలా పనులు చేశాడు, నన్ను ఏడిపించారు, కానీ అవన్నీ నాకు మేలుగా మారింది. నేను ఇప్పుడు ఆ వ్యక్తిని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. నన్ను తిట్టిన వారు, నన్ను కొట్టిన వారు, నన్ను బాధ పెట్టిన వారు నా మేలు కోరిన వారై నన్ను మంచి మార్గంలో నడిపించినందుకు నేను దేవునికి రుణపడి ఉన్నాను అని చెప్పడం జరుగుతుంది. అంత భలే బేష్, అంత ఓకే అని చెప్పి మనం ఓకే కాకపోతే అది జీవితానికి పెద్ద నష్టం. మనం ఓకేగా ఉండాలి. స్పూన్ కడిగితేనే తేనె నోట్లో పెట్టగలం. మురికి కాలువ నుంచి తీసిన స్పూన్లో తేనె పోయలేము, పోసినా తేనె వేస్ట్, అది నోట్లో పెట్టలేము. స్పూన్ అంటే ఎవరు? మనమే. మనమందరం కడగబడాలి. దేవునికి స్తోత్రం. తేనె దేవుని బ్లెస్సింగ్స్ లేక దేవుని ఆశీర్వాదాలు, అది మనం అనుభవించే ముందు కడగబడిన వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని కార్యమును జరిగించడానికి ఉన్న కమిట్మెంట్తో, సమర్పణతో ముందుకు వెళదాం. మనం ఇప్పుడు ఆ బహుజనములో ఉన్నామా, ఆ కొద్ది మందిలో ఉన్నామా? దేవుని మాటలు గైకొనడానికి, దేవుని అడుగుజాడలో నడవడానికి సమర్పింపబడిన ఆ చిన్న మందలో నేను ఉండగోరుచున్నాను అనేటువంటి వారు మీ జీవితాన్ని దేవునికి బలంగా సమర్పించండి. దేవుడు మీకు విజయం ఇస్తాడు. దానికి మీ ఎఫర్ట్స్ ఏమీ అవసరం లేదు, మీ ఒబీడియన్స్ ఒకటే అవసరం. దానికి మీ హార్డ్ వర్క్ ఏమీ అవసరం లేదు, మీ స్మార్ట్ వర్క్ అవసరం. దానికి మీరు సాక్రిఫైస్ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. మీరు కమిట్మెంట్తో ఆయన సన్నిధిలో ఉంటే చాలు, ఆయన మీకు విజయం ఇస్తాడు. కనుక ఈ దినమందు మందిరములోనూ దూర ప్రాంతంలో ఉండి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవలసినది, దేవుడు ఎప్పుడు కూడా బహుజనాన్ని చూచి సంతోషించేవాడు కాదు, విధేయత గల తన పిల్లలను చూచి ఆనందించేవాడు. మీరు గుంపులో కలిసి పోవడం ఈసి, ఒంటరిగా దేవుని సేవించడం శ్రమకరమైనది.
దేవుని కోసం నమ్మకంగా నిలబడడానికి ప్రయత్నం చేయి. ఒక బెటర్ లైఫ్, బెటర్ ఫ్యూచర్ దేవుడు నీకు ఇస్తాడు. అదర్వైజ్ దుష్టుడు ఏం చేస్తాడు తెలుసా? నీలో ఉన్న శ్రేష్టమైన దాన్ని లాక్కుంటాడు. నిన్ను ఈ చెరుకు రసం తీసిన తర్వాత వచ్చే వేస్ట్ని ఏమంటారండి? పిప్పి. మీరు పిప్పీలు అయిపోతారు. మీ రసం ఎవడు పీలుస్తాడు? సాతానుగాడు. మంచి చెరుకు రసం నిమ్మకాయ పెట్టి ఒక అల్లం కూడా పెడితే సూపర్. అది వాడు తీసుకుపోతాడు. మనల్ని ఎలా పడేస్తాడు? పనికి రాని వారిగా పడేస్తాడు. అప్పుడు మనం కూర్చొని ఆలోచిస్తాం, ఎంత మంచి రసం నాలో ఉంటే నా రసం అంతా వాడు తీసుకుపోయిండు కదా. ఇప్పుడు నేను రసం లేని దాన్ని నా మీద నిప్పు అంటించడం తప్ప దేనికి పనికిరాదు. అందుకే చాలామంది జీవితంలో ఫెయిల్ అయ్యి నిప్పు అంటించుకుంటారు. నేను మీకు చెప్తున్నాను, యు ఆర్ ఎ యునిక్ వన్, యు ఆర్ ఎ చోసన్ జనరేషన్, యు ఆర్ నాట్ అన్వాంటెడ్, యు ఆర్ ఎ సెలెక్టెడ్ వన్. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. దేవుడు మీ గురించి ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నారు. మీ జీవితం ఆశీర్వదింపబడాలని, జన సమూహంలో మీరు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆమేనన్నారా? దేవునికి స్తోత్రం చెల్లించడం మర్చిపోకు. ఆ గిదెయోను అడిగాడు, మరి అలాగైతే ఇవన్నీ ఎందుకు? దేవుడు మాకు ఉన్నాడని, దేవుడు మాకు దేవుడని, మమ్మల్ని ఐగుప్తు నుంచి రప్పించాడని మా పితరులు చెప్తున్నారే, మరి మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ బాధలు? ఇవన్నీ ఒక టెస్ట్ మాత్రమే. దీనికి సరిహద్దు ఉన్నది. దేవుడు గీత గీశాడు, దాని అవతలకు అది నిన్ను తీసుకుపోదు. నీవు ఆ సమస్య వరకు లేక దేవుడు తీసిన ఆ గీత వరకు నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు నీ ద్వారములు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. నీ విధేయతకు రివార్డ్ ఇస్తూ నిన్ను దేవుడు నెక్స్ట్ లెవెల్లోకి ఎంటర్ చేస్తాడు. నువ్వు వీటిని మర్చిపోగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సనగడం మానుకో. దేవునికి కృతజ్ఞత చెల్లించడం ప్రారంభించు. నా వయసు పెరిగిపోతుంది, దేవునికి తెలియదా? సంబంధం కావాలని ప్రభువుకు తెలియదా? ప్రభువుకు తెలుసు. నీ కొరకు ఏర్పాటు చేసిన అమ్మాయి సుందరంగా చక్కగా తయారు చేయబడుచున్నది. నీవు అనవసరంగా కన్ను పైకిలెత్తి ఆమె కావచ్చు, ఈమె కావచ్చు అని చెప్పి ఏం తిరగకు. అవన్నీ నిన్ను ఏడిపించే టీములు. నీకోసం దేవుడు ఏర్పరచిన వ్యక్తిని దేవుడు పట్టుకొని వస్తాడు. అప్పుడు నీ కనులు తెరుస్తాయి. అప్పుడు దేవుడు నీకు సమాధానం ఇస్తారు. సమయానికి ముందు తొందరపడకమ్మా. అందరూ దేవుని సమయం కొరకు ఎదురు చూడండి. ప్రతి విషయంలో దేవునికి ఒక సమయం ఉంది. ఆలస్యం ఎందుకు జరుగుతుంది? అది దేవుని చిత్తమే. నువ్వు అనుకున్నది ఎందుకు జరుగుతలేదు? అది దేవుని చిత్తమే. హల్లెలూయా. దేవుడు తన చిత్తం నెరవేర్చుచుండగా నువ్వు స్తోత్రమని మాత్రమే చెప్పి నీ లైఫ్ ఆనందభరితంగా ఉండడానికి కావలసినవన్నీ దేవుడు తీసుకొస్తాడు. ఇప్పుడున్న ఈ కష్టాలు, ఇప్పుడున్న ఈ బాధలు, ఇప్పుడున్న ఈ సమస్యలు ఇది పర్మనెంట్ కాదమ్మా, ఇది తాత్కాలికం. దేవుడు వీటన్నిటిని మార్చాడు. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మీ జీవితంలో క్షేమాన్ని ప్రసాదిస్తాడు. కనుక తల్లు వంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. లార్డ్, ఐ సరెండర్. ఐ వాంట్ టు కమిట్ మై లైఫ్ ఫర్ యువర్ విల్. లార్డ్, ఐ కమ్ బ్యాక్ టు యూ. నీ సన్నిధికి నేను వచ్చుచున్నాను. చాలా విషయాలు నాకు తెలియకపోయింది. నేను చాలా విషయాలు అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి. నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేరిస్తే చాలు. ఆ కొద్ది మంది నమ్మకస్తులలో నేను ఒక్కరిగా ఉండడానికి ఇష్టపడుచున్నాను. నిన్ను ప్రేమిస్తున్న ఆ కొద్ది మందిలో నేను ఉండాలని ఆశిస్తున్నాను. నిన్ను సేవిస్తున్న ఆ కొద్ది మందిలో నేను కూడా ఉండాలని ఇష్టపడుచున్నాను. నన్ను త్రోసివేయక కరుణించి చేర్చుకో ప్రభువా అని ప్రార్థించు ప్రతి ఒక్కరికి దేవుడు క్షేమమును సమాధానమును కలుగజేస్తారు. మీ జీవితం ఆశీర్వదింపబడును గాక.
దేవుడు మీకు కృప చూపును గాక, మీరు వర్ధులను గాక, మీ కొరకు దేవుడు మార్గం తెరవును గాక. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు మాతో మాట్లాడిన నీ సన్నిధి కొరకు స్తోత్రం, నీ కృప కొరకు స్తోత్రం, మీ చిత్తం కొరకు స్తోత్రం, మీ ఆలోచన యావత్తు కొరకు స్తోత్రం. మా గురించి, మా కుటుంబం గురించి నువ్వు చేయుచున్న ప్రణాళిక కొరకు వందనాలు. ఎంత ఆలస్యమైనా దేవుడు అద్భుతం చేస్తాడు అని మేము నమ్ముచూ ఉన్నాం. ప్రభువా, నీ సన్నిధిలో ఈ ప్రియ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం. వారందరిని మీరు వర్ధిల్ల చేయమని, ప్రతి ఒక్కరికి క్షేమం అనుగ్రహించమని, నీ సన్నిధి సమాధానం సమృద్ధిగా వారికి దయచేసి నీ కృపలతో నింపుమని, ధారాళమైన ఆశీర్వాదములతో వారిని తృప్తిపరచమని, వారి జీవిత యాత్రలో వారిని త్రొట్టిల్లకుండా, త్రోసివేయకుండా కాపాడి, దీవించి, నడిపించి, అద్భుతములు జరిగించి నువ్వు మహిమ పొందుమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మేఘ స్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని, మేఘ స్తంభమైన సన్నిధిని రూపు మార్చగల సన్నిధిని, నడిపించే సన్నిధిని, నాను వీడి పోనివ్వకు, నడిపించే సన్నిధిని, నాను వీడి పోనివ్వకు. బలహీనుడు బలవంతుడవునే నీ సన్నిధి వచ్చుటచే, ఏమీ లేకపోయినా నిండుగా ఉండేదన్ నీ సన్నిధిలో నేను. నీ సన్నిధియే నాకు చాలయ్యా, నా హృదయ వాంఛ నీవేనయ్యా. నీ సన్నిధియే నాకు చాలయ్యా, నా హృదయ వాంఛ నీవేనయ్యా. మన్నాను పక్షులను నీటిని అందించావు, అన్నీయు అధికముగా ఉన్నవి. మన్నాను పక్షులను నీటిని అందించావు, అన్నీయు అధికముగా ఉన్నవి. అన్నీ నుండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. అన్నీ నుండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నీవు రావా నా యోధకురా ఈ విశ్వాస యాత్రలో, నీవు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో. నీ సన్నిధియే నాకు చాలయ్యా, నా హృదయ వాంఛ నీవేనయ్యా. నీ సన్నిధియే నాకు చాలయ్యా, నా హృదయ వాంఛ నీవేనయ్యా. ఈ లోక అధిక
అధికారం రాజకిరీటము తలపై మెరుస్తూ ఉంటునను. ఈ లోక అధికారం రాజకిరీటము తలపై మెరుస్తూ ఉంటునను. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నువ్వు రావా నా యోధకురా ఈ విశ్వాస యాత్రలో. నీవు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో. నీ సన్నిధియే నాకు చాలయ్యా. నా హృదయవాంఛ